ఒక గ్రామంలో ఇద్దరు మంచి మిత్రులు ఉండేవారు. ఒకరి పేరు రాము మరియు ఇంకొకరి పేరు శ్యాము. ఇద్దరు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులే. వాళ్ళ మధ్య ఎటువంటి స్వార్థం లేదు. ఒకరి కోసం ఇంకొకరు ప్రాణాలకైనా తెగబడతారు. ఒకసారి వాళ్ళు అడవిలోకి ప్రయాణానికి వెళ్ళారు. అడవి మధ్యలోకి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్ద పులి వాళ్ళ ముందు కనిపించింది. ఇద్దరూ భయంతో గడగడలాడిపోయారు. శ్యామ్ ఒక్కసారిగా చెట్టు మీదకి ఎక్కిపోయాడు. కానీ రాముకు చెట్టు ఎక్కడం రాకుండా పోయింది. పులి దగ్గరికి వస్తుందని చూసి రాము నేలపై పడిపోయి శ్వాస ఆపుకొని చనిపోయినట్టు నటించాడు. పులి వచ్చి రాము చుట్టూ తిరిగి వాసన పీల్చి అతను చనిపోయినట్టుగా భావించి వెళ్ళిపోయింది. పులి వెళ్ళిపోయిన తర్వాత శ్యామ్ చెట్టు నుంచి దిగిపోయాడు. శ్యాము రాము దగ్గరికి వచ్చి నవ్వుతూ ఇలా అడిగాడు, ఏమ్రా, ఆ పులి నీ చెవులు ఏమైనా చెప్పిందా అని. వెంటనే రాము, ఆ పులి నాకు బుద్ధి చెప్పింది. నిజమైన స్నేహితుడు సమస్యల సమయంలో నిన్ను ఒంటరిగా వదలకూడదని. శ్యామ్ ఆ మాట విని తలదించుకున్నాడు. అప్పటి నుంచి అతను నిజమైన స్నేహం అంటే ఏమిటో గుర్తుపెట్టుకున్నాడు. నిజమైన స్నేహం అనేది కష్టకాలంలో కనిపిస్తుంది. సుఖంలో ఎవరైనా మనతో ఉంటారు, కానీ బాధలో, కష్టంలో, భయంలో మనతో ఉండేవారు మాత్రమే నిజమైన స్నేహితులు.